హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ కమ్యూనిటీలో బిన్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఎందుకంటే కమ్యూనిటీ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 100-150 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫ్లాట్స్లో మనకి బిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఒకసారి చూద్దాం. ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు, ఎక్కడ మనకి వేయడానికి ప్లేస్ ఇచ్చారు ఏంటి, ఇండివిజువల్ హౌసెస్కి అయితే ఎట్లా ఉంటాయి. ఇన్ని ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి పెట్టుకోవడానికి అయితే అవ్వదు. ఇండివిజువల్ ఫ్లాట్స్లో మనకి పెట్టుకోవడానికి అయితే అవ్వదు కాబట్టి పైన ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి, సో కింద హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లా పెట్టుకోవాలి, అసలు పాలసీ ఏంటి, ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పికప్ చేస్తారనేది చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఒక 100-120 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో పైన ఫ్లోర్స్లో ఉండేవాళ్ళు, సో ఇవి ఫ్లాట్స్ ఇవి. సో ఈ పైన ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు చూడండి, ఆ ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు ఎన్ని ఫ్లాట్స్ ఇవి. సో వీళ్ళన్నిటికీ మరి గార్బేజ్ అవసరం కదా. సో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నప్పుడు గార్బేజ్ అది కంపల్సరీ అవుతుంది. ఒక్కొక్క హౌస్కి మినిమం వీక్లీ ఒక 6-7 గార్బేజ్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో అవన్నీ ఎక్కడ వేస్తారు, సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అలా తీసుకుంటారు ఏంటి ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు. సో మెయిన్ ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక కామన్ బిన్ రూమ్ అయితే పెట్టేస్తారు. ఒక 2-3 బిన్ రూమ్స్ అయితే పెడతారు. సో ఇక్కడ అయితే ఒకటే ఉంది ఈ సైడ్కి. అలాగే అదర్ సైడ్ ఎన్ని ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయో అన్ని ఎంట్రన్స్ల దగ్గర ఒక బిన్ రూమ్స్ అయితే పెట్టేస్తారు. సో ఆ బిన్ దగ్గర మనకి ఇట్లా మెన్షన్ చేస్తారు వీళ్ళు. సో మెన్షన్ చేసేటప్పుడు సపరేట్గా అనమాట. సో కార్డ్బోర్డు బాక్సెస్ అయితే ఒకలాగా, కార్డ్బోర్డ్ బాక్సెస్ కాకపోతే ఒకలాగా, కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే దాన్ని డిస్మాంటిల్ చేసి అలా పెట్టాలంటే ఇలా పెడితే కార్డ్బోర్డ్ బాక్సెస్ అనేది మనకి గార్బేజ్లో తీసుకెళ్ళాలన్నమాట. ఇలా మనం డిస్మాంటిల్ చేయాలి. ఇట్లా పెట్టినప్పుడు తీసుకెళ్ళకపోగా ఇట్లా మనం డిస్మాంటిల్ చేసి పెడితేనే వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే చేయరనమాట. సో టు ఆల్ రెసిడెంట్స్, ప్లీజ్ కొలాప్స్ యువర్ రీసైక్లింగ్ బాక్సెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఉంటుంది. సో ఫర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హీత్ కోట్ వెళ్తాం ఫ్లాట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనమాట. సో ఇట్లా అయితే మనం మెన్షన్ చేయాలి ఫస్ట్. సో ఇట్లా రూమ్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఇట్లా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇట్లా గార్బేజ్ బిన్స్ కంటైనర్స్ అయితే ఉంటాయి. ఈ కంటైనర్స్లో మాత్రమే మనం వెయ్యాలి. ఎన్నైనా వేసుకోవచ్చు, అన్లిమిటెడ్, మనలో కౌంట్ అయితే ఉండదు. ఎందుకంటే హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు మనకి లిమిటెడ్ అయితే రావు కాబట్టి, అన్లిమిటెడ్ వస్తాయి కాబట్టి ఇట్లా కింద వేయడానికి అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ బాక్సెస్ డిస్మాంటిల్ చేసి అట్లా సైడ్కి పెట్టాలి. చెక్కలు కానీ, ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ, ఇంకేమైనా పరుపులు కానీ, పారేయాల్సిన వస్తువులు అని ఉంటే అట్లా సైడ్కి పెట్టాలి. ఇట్లా పడేయకూడదు అనమాట. ఇందులో వచ్చేసి ఓన్లీ బ్లాక్ బిన్ బాక్సెస్ ఒకటే, బ్లాక్ కవర్ బాక్సెస్ ఒకటే పడాలి. సో ఇట్లా పడేస్తారు ఇట్లాగా కవర్తో పాటు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీ మండే ఆర్ ట్యూస్డే మున్సిపల్ లారీ అయితే వస్తుంది. అది ఫుల్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. సో ఈ బిన్ చూసారు కదా, ఆ బిన్ తీసుకెళ్ళి దానికి అటాచ్ చేస్తే అదే మిషన్ లిఫ్ట్ చేసేస్తుంది అనమాట. ఎవ్రీ ట్యూస్డే వచ్చి మున్సిపల్ వాళ్ళు వర్కర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మనకి డైలీ తీసుకెళ్ళడం అయితే ఉండదు. మనం బ్యాగ్స్ అయితే ఈ కంటైనర్స్ అయితే పడేస్తాం, కానీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళేది మాత్రం ఎవ్రీ మండే ట్యూస్డే మార్నింగ్ 7 or 8, 9, 10 ఎప్పుడైనా రావచ్చు డేలో. సో ఒక్కొక్క స్కెడ్యూల్లో, ఒక్కొక్క టైం స్లాట్లో ఒక్కొక్క ఏరియా అయితే ఉంటుంది. సో ఆ టైం స్లాట్స్లో వచ్చేసి మనకి తీసుకెళ్తారు. సో ఒకసారి ఆ రోజు మిస్ అయిపోయింది అంటే నెక్స్ట్ వీక్ ఫార్వర్డ్ చేయడం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ గార్బేజ్ కంటైనర్స్లో మనం ఏమన్నా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏమైనా వేస్తే, ఒకవేళ ఏం డిటెక్ట్ చేస్తే మళ్ళీ వెంటనే తీసేస్తారు. లేదా మనం దాంట్లో వెట్ ఐటమ్స్ వేయకుండా డ్రై గార్బేజ్ బిన్లో వెట్ వేసినా కూడా తీసుకెళ్ళరు వాళ్ళు. సపరేట్గా అలా ఉంచేస్తారు పక్క. కాదు, మనం అర్థం చేసుకోవాలి తప్పు దాంట్లో మనం వేసాం గార్బేజ్ అని. సో మనం తర్వాత సెగ్రిగేట్ చేసుకుని మళ్ళీ పెడితే మళ్ళీ ఆపై నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు. సో అది ఇక్కడ ప్రాసెస్ అనేది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, షేర్ చేయండి.